సమూయేలు 24. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేళ్ల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని ఆయనకు ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియచేయగలందులకై దాను మొదలుకొని బయర్షేబా వరకు ఇశ్రాయేళ్ల గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంత యున్నను నా ఏలినవాడగు రాజువకు నీవు బతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలుగా ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవగు రాజువకు నీకు ఈ కోరిక ఏల పుట్టెనను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్యను చూచుటకై రాజు సముఖముల నుండి బయలు వెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య ఉండు పట్టణము కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడి నుండి గిలాదునకు హిత్తీం హొద్ది దేశమునకు వచ్చిరి. ఆ తర్వాత దానాయానకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజు గల తూరు పట్టణమునకు హవ్వీయుల యొక్కయు కానానీయుల యొక్కయు పట్టణములన్నిటినీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కునున్న బెయర్షేబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయం దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొని ఎడల నేనది నీ మీదకి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలల పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకొందువా? యోధన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. అందుకు దావీదు, నాకేమియో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము కలవాడు కనుక మనుషుని చేతుల పడకుండా యెహోవా చేతుల పడుదుము కాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజ కూటము వేళ వరకు అది జరుగుతూ ఉండెను. అందుచేత దాని నుండి బెయర్షేబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము సైని హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూత ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యోబీసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి మీరేమి చేసితిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షింపుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యోబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజు అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడకు రాజువకు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమో అని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై
నీ యొద్ద కళ్ళమును కొనవలెనని వచ్చి తిననెను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవకు నీవు చూచిన ఏది నీకు అనుకూలమో దానిని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలి ఎడ్లున్నవి, సూర్ప కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగా తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవా దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను.